అసాధ్యమని భావించినటువంటి సైంధవ వధ జరిగిపోయింది. ద్రోణాచార్యుడేమో ధర్మరాజుని పట్టుకుంటానని చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారం ఈ 4 రోజుల నుంచి ధర్మరాజుని పట్టుకోలేకపోయాడు. ఇక అర్జునుడిని కానీ సాత్వికుని కానీ భీముడిని కానీ ఎవరో ఒకరిని ఈ వ్యూహంలో చంపడానికి వీలవుతుందేమో అనుకుంటే అది కుదరలేదు. పైగా తమ పక్షంలో ఉన్నటువంటి అతిరథ శ్రేష్ఠుడైనటువంటి భూరిశ్రవుడు, మహారథులైనటువంటి కాంభోజరాజు సుదక్షిణుడు, జలసంధుడు, అలంబుషుడు అనేటువంటి ఒక రాజు, వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు చేతిలో హతులైపోయారు. ఇక తన సోదరులైనటువంటి 34 మంది భీముడి చేతిలో హతులైపోయారు. ఇదంతా కాకుండా 7 అక్షమండల సేన ఒకే ఒక్క రోజులో ఉదయం నుంచి సూర్యాస్తమయం అయ్యే లోపల 7 అక్షమండల సేన కాస్త హతమైపోయింది. దీంతో దుర్యోధనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక మనకి విజయం దక్కదు అనేటువంటి నిశ్చయానికి వచ్చాడు. దీనికి అంతటికీ కారణం ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే ద్రోణాచార్యుడే అని అతనికి మనసుకు అనిపించింది. అందుకనే ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడాడు. నీకు పాండవ పక్షపాతం అన్నాడు. అర్జునుడు నీ శిష్యుడు కాబట్టి శిష్యవాత్సల్యంతో వాళ్ళని కాస్త లోపలికి పంపించావన్నాడు. నిన్ను నమ్ముకొని నేను మోసపోయానన్నాడు. ఇలా ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. నిజంగా నువ్వు గనక గట్టిగా నిలబడితే అసలు అర్జునుడే లోపలికి వచ్చేవాడు కాదే. నువ్వు మెతగ్గా ఉండబట్టి కదా అర్జునుడు లోపలికి వచ్చిందని అన్నాడు. అన్నీ విన్నాడు ద్రోణాచార్యుడు. మనస్సులో చాలా బాధేసింది. ఎలా ఉందంటే శూలాలు పెట్టి పొడిచిన దానికంటే ఎక్కువగా బాధగా ఉంది. అందుకని అన్నాడు, దుర్యోధన, సరే నేనేదో వృద్ధుణ్ణి కాబట్టి అసమర్థుణ్ణి అయ్యాను, మరి నువ్వు కుర్రవాడివి, నీతో పాటుగా 5 మహారథులు ఉన్నారు, మరి 6 కలిసి అర్జునుడిని ఎందుకు ఎదిరించలేకపోయారు? అర్జునుడిని సంహరించకపోతే మానే కొద్దిసేపు నిలబెట్టినట్లయితే సరిపోయేదిగా ముందుకు పోకుండా, మరి అది కూడా ఎందుకు చేయలేకపోయారు? సైంధవ వధ జరగటానికి నేను కారణమా, మీరు కారణమా, లేకపోతే అర్జునుడి యొక్క ప్రతాపం కారణమా అని మాట్లాడి మనసుకి ఎంతో బాధ కలిగి, ఓ దుర్యోధన, ఇక ఈ కవచాన్ని నేను పాంచాలందరినీ వధించిన తర్వాతనే విప్పుతా, అప్పటిదాకా ఈ కవచాన్ని విప్పను అన్నాడు. అంటే 14వ రోజు ఉదయం వేసుకున్నటువంటి కవచాన్ని సాయంత్రం విప్పకుండా రాత్రి యుద్ధం చేసి మళ్ళీ తెల్లవారి యుద్ధం చేసి మళ్ళీ ఆ 15వ తాళ యొక్క ప్రాణాన్ని వదిలేసేదాకా కవచం ఉంది. ఇది కవచాన్ని వదలంటే. పాంచాలందరినీ వధించేదాకా కవచం విప్పను. ఈ విషయం నా కొడుకు అశ్వత్థామతో చెప్పు. ఇప్పుడు ఈ రాత్రి యుద్ధానికి సిద్ధంగా అండి అన్నాడు ద్రోణాచార్యుడు. రాత్రి యుద్ధానికి సిద్ధమై బయలుదేరాడు ద్రోణాచార్యుడు రథాన్ని అధిరోహించి. ఇప్పుడు ద్రోణాచార్యుడి దగ్గర నుంచి దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే కర్ణుడు తన ప్రియమిత్రుడు. అతని దగ్గర లోపం ఉన్నా లోపం అని అండవు, వీళ్ళ లేకపోయినా లోపం అంటాడు. అందుకని కర్ణుడి దగ్గరికి వచ్చి ఆ కర్ణుడితో మాట్లాడుతున్నాడు. మరి ఏం మాట్లాడుతున్నాడు కర్ణుడితోటి? ఓ కర్ణ, ఈ రోజున జరిగినటువంటి యుద్ధంలో
మన సేనలో చాలా కొద్ది మంది మాత్రమే మిగిలారు. సాత్యకి, భీమార్జునులు ఈ ముగ్గురు కూడా మన సేన మొత్తాన్ని కూడా హతం చేసి పారేశారు. ద్రోణాచార్యుడు అర్జునుడిని గనక లోపలికి రాకుండా నిరోధించగలిగినట్లయితే ఇదంతా జరిగేదేనా? ఇంతమంది సంహరించబడేవాళ్ళ? నా సోదరులు 34 మంది పోయారే ఈ రోజున, అంటే మొత్తం 100 మందిలో 3వ వంతు పోయారు. ఇదంతా జరిగేదా? సైంధవ వధ జరిగేదా? అర్జునుడు కనుక బయటనే ఉన్నట్లయితే, సైంధవుడే కనుక చావకపోతే అర్జునుడు చావాలి. మరైతే ఎందుకు ఆచార్యుడు ఇలా చేశాడు అంటే, అర్జునుడు తన యొక్క శిష్యుడు గనక, ఆ శిష్యుడి మీద విపరీతమైనటువంటి వాత్సల్యం ఉంది గనక ద్రోణాచార్యుడు ఇలా చేశాడు. నేను మూర్ఖుణ్ణి, సైంధవుడు నేను ఇంటికి వెళ్తానన్నాడు. ఆ వెళ్తానన్నటువంటి వాడిని నేనే ద్రోణాచార్యుడి యొక్క మాటలు విని అతన్ని యుద్ధరంగంలో నింపారు. అతడు ఒకవేళ ఇంటికి కనుక పోయినట్లయితే ఈ వినాశనం అంతా తప్పేది కదా. ఈనాడు నా సోదరులు ఎందరో భీముడి చేతిలో బలైపోయారు. భీముడిని కనుక నిరోధించినట్లయితే నా సోదరులు కూడా బ్రతికేవాళ్ళు. భీముడిని కూడా నిరోధించాల ద్రోణాచార్యుడు. మనకి ఎంత అన్యాయం చేశాడో చూడవయ్యా కర్ణ అన్నాడు దుర్యోధనుడు. దానికి కర్ణ అంటున్నాడు, దుర్యోధన, ఆచార్యుడు నువ్వు నిందించవద్దు. ఆ బ్రాహ్మణుడు శక్తి కొద్దీ పోరాడుతూనే ఉన్నాడు. తన ఒళ్ళు దాచుకోకుండా గొప్ప యుద్ధాన్ని చేస్తున్నాడు. మరైతే ఎందుకు ఇలా జరిగింది అని అంటే, అర్జునుడు కృష్ణుడిని సారథిగా చేసుకొని తన యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ మనకి జరిగినటువంటి నష్టానికి కారణం ద్రోణుడు కాదు, దైవం కారణం. పాండవులను చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాం, ఎన్ని మోసాలు చేశాం. చిన్నతనంలోనే భీముడికి విషం పెట్టావు కదా, గంగలో ద్రోహించావు కదా. మరి భీముడు ఏమైనా సరిపోయాడా? 5గురు పాండవుల్ని, తల్లిని లక్క ఇంట్లో తగలబెట్టాలని చెప్పి వారణావతం పంపించి లక్క ఇల్లు నిర్మించి అక్కడ వాళ్ళని ప్రవేశపెట్టి ఇంత చేస్తే వాళ్ళు ఏమన్నా మరణించారా? ఎన్ని చేసినప్పటికీ కూడా పాండవులు అన్నింటినీ కూడా తప్పించుకొని వస్తున్నారు అని అంటే దానికి కారణం దైవమే. మోసం చేసి జూదంలో ఓడించాం, ద్రౌపదిని పరాభవించాం, అరణ్యాలకు పంపించాం, అజ్ఞాతవాసం చేయించాం. అరణ్యాల్లో ఉన్నప్పుడు ఘోషయాత్ర నెపంతో అక్కడికి వెళ్ళి పాండవుల్ని అవమానపరచాలని ప్రయత్నించాం. ఏం జరిగింది? మనమే అవమానం పొందొచ్చాం. కాబట్టి ఇదంతా దైవమే దీనికి కారణము అని నేను అనుకుంటున్నా అన్నాడు కర్ణుడు. దుర్యోధనుడు కర్ణుడు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యుద్ధరంగంలో రణభేరీలు మొరగిని. కురుక్షేత్ర యుద్ధభూమిలో 14వ రోజున సైంధవం జరిగిపోయింది. సూర్యాస్తమయానికి 2 సేనలు కూడా యుద్ధాన్ని విరమించి వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయినాయి. అయినప్పటికీ కూడా కర్ణ దుర్యోధనులు ఇద్దరు కూడా ఆ రాత్రి యుద్ధాన్ని కొనసాగించాలని భావించి రణభేరీలు పురోగించారు. దాంతో పాండవులు కూడా యుద్ధ సన్నద్ధులై రణభేరీలు పురోగించారు. ఇరు సేనలు కూడా రణభూమిలో నిలిచినాయి. అది అమావాస్య రోజులు. 14వ రోజు యుద్ధం అని అంటే అమావాస్య రోజులు. కటిక చీకటి, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. మరి అయితే ఎలా చేశారు యుద్ధం అని
అనేది ఎవరికైనా సందేహం కలుగుతుంది. యుద్ధం చేయాలంటే వెలుతురు ఉండాలి, వెలుగు కావాలి. కానీ అమావాస్య దగ్గర రోజు కనుక ఆ రోజు వెలుగు అసలు లేదు, చీకటే. కనుక రెండు శ్రేణుల్లో ఉన్నటువంటి కాల్బలాన్ని అంటే సైనికుల్ని ఆయుధాలన్నీ కింద పడేసేయండి అని చెప్పారు. కురుపక్షంలో ఉన్నటువంటి సేన సైనికులంతా కూడా ఆయుధాలు కింద పడేసి కాగడాలు చేత పట్టుకున్నారు. ప్రతి రథంలోనూ 5 దీపాలు, ప్రతి ఏనుగు మీద 3 దీపాలు, ప్రతి గుర్రం మీద ఒక పెద్ద దీపం కౌరవ సేనలో ఇలా ఏర్పాటు చేసుకున్నారు. ఇక పాండవ సేనలో కూడా సైనికులంతా కూడా ఆయుధాలు కింద పడివేశారు. ప్రతి ఏనుగు మీద 7 దీపాలు, ప్రతి రథం మీద 10 దీపాలు, ప్రతి గుర్రం మీద 12 దీపాలు. ఇక అటు ఇటు ధ్వజాల దగ్గర రథం యొక్క వెనక భాగంలో దీపాలు ఉంచారు. రెండు సేనల్లో ఉన్నటువంటి కొంతమంది, ఆ సేనలో కొందరు, ఈ సేనలో కొందరు కాగడాలు పట్టుకొని ఈ యుద్ధరంగం అంతా కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఈ మధ్యలో కూడా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు అంతా కూడా యుద్ధరంగం అంతా వెలుగులతో నిండుంది. ఇదే కాదు, ఈ రాత్రిపూట యుద్ధాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో దేవతలు, గంధర్వులు, మహర్షులైనటువంటి వాళ్ళు, విద్యాధరులు, అప్సరసలు, యక్షులు, కిన్నెరులు, నాగులు, ఉరగులు, పర్ణగులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు వీళ్ళందరూ కూడా యుద్ధరంగాన్ని చూడాలి, అసలు రాత్రిపూట యుద్ధం ఎలా చేస్తారో చూడాలి అనేటువంటి భావంతో వాళ్ళందరూ కూడా ఆకాశంలో నిలిచారు. అందరూ దీపాలు పట్టుకొని ఉన్నారు. దీపాలు చేత పట్టుకొని ఉత్సుకతతో చూస్తూ ఉన్నారు. అదేవిధంగా దిగ్దేవతలు ఉన్నారు, దిక్కులకి దేవతలైనటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా సుగంధభరితమైనటువంటి తైలంతో నింపినటువంటి దీపాలను చేత పట్టుకున్నారు. వాళ్ళే కాదు, విచిత్రం ఏమిటంటే నారద పర్వతులు ఇద్దరు కూడా వాళ్ళు కూడా దీపాలు పట్టుకున్నారు. నారదుడు, పర్వతులు ఇద్దరు. ఆ రాత్రి వేళ అలా పైకి కనుక చూస్తే ఎలా ఉందంటే దీపాలన్నీ కిందకి పైకి, కిందకి పైకి వెళుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే అనేకమైనటువంటి వరుసల్లో ఈ దేవతలు, గంధర్వులు, యక్షులంతా ఉన్నారు. అలా పైకి కిందకి, పైకి కిందకి వెళుతున్నట్టుగా ఉంది. యుద్ధరంగం అంతా కూడా చక్కగా వెలుగులు నిండి ఉంది. ఈ రకమైనటువంటి వెలుగులతో ఆ రాత్రి యుద్ధం ప్రారంభమైంది. సైంధవ వధకి ప్రతీకారం తీర్చుకోవాలి అని రగిలిపోతున్నాడు దుర్యోధనుడు. అందుకే వీరోచితంగా పాండవ సేనల్ని ఎదిరించి తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. బాగా కోపంతో పాండవ సేనలకి ఏదో ఒక రకమైనటువంటి నష్టాన్ని కలిగించి తీరాలి అనేటువంటి భావనతో దుర్యోధనుడు తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. దుర్యోధనుడి యొక్క దాటికి పాండవ సేనలన్నీ కక్కావిక్కలైపోతూ ఉన్నాయి. అది గమనించినటువంటి ధర్మరాజు దుర్యోధనుడిని ఎదిరించాడు. అక్కడ ధర్మరాజు, ఇక్కడ దుర్యోధనుడు, ఇరుపక్షాల్లో ఉన్నటువంటి రాజులు. అంటే రాజ్యం వాళ్ళకి వస్తే దుర్యోధనుడు, వీళ్ళకి వస్తే ధర్మరాజు రాజులు అవుతారు. అందుకని వాళ్ళిద్దరే తీవ్రమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నారు. ఒకరి గుర్రాలను ఒకరు సంహరించారు, ఒకరి సారథుల్ని ఒకరు సంహరించారు, ఒకరి యొక్క ధనుస్సుల్ని ఒకరు సంహరించారు, ధ్వజాలను పడగొట్టేశారు. ఇద్దరు తీవ్రంగా ఒకరినొకరు గాయపరుచుకున్నారు. ధనుస్సుల్ని ఖండించి వీర విహారం చేస్తూ ఉంటే ధర్మరాజు వెంటనే మరొక ధనుస్సును తీసుకొని పరమ భయంకరమైనటువంటి బాణాన్ని సంధించి చచ్చావు అని దుర్యోధనుడి మీద వదిలాడు. ఆ బాణంతో దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మూర్ఛిల్లి రథం వెనక భాగంలో పడిపోయాడు. దుర్యోధనుడు చనిపోయాడని చెప్పి చాలామంది సేనలు కూడా ఆహాకారాలు చేసి, ఎందుకంటే మూర్ఛిల్లి పడిపోతే మూర్ఛిల్లాడో చనిపోయాడో తెలియదు.
పెద్ద కోలాహలం జరిగింది. అది విన్నటువంటి ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని రక్షించి తీసుకొని వెళ్ళాడు. తన రథం మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాడు. ఇక అటువైపు ఏమో ద్రోణాచార్యుడు, ఇటువైపు ఏమో భీముడు శత్రుసేనల యొక్క భర్తం పడుతూ వీర విహారం చేస్తూ ఉన్నారు. ద్రోణాచార్యుడు దృష్టజుమ్ముని యొక్క కుమారుల్ని, కేకయుల్ని సంహరించేస్తున్నాడు. అప్పుడు శైబ్యుడు, పాండవ సేనలో ఉన్నటువంటి మహారాజుడైనటువంటి శైబ్యుడు ద్రోణుడిని ఎదిరించి అతని యొక్క సారథిని ఒక భల్లంతో పడగొట్టాడు. ద్రోణుడు తీవ్రమైనటువంటి క్రోధంతో శైబ్యుడి యొక్క గుర్రాల్ని, సారథిని సంహరించి ఆ శైబ్యుని యొక్క శిరస్సుని ఖండించాడు. అంటే ఈ అర్ధరాత్రి పూట జరిగినటువంటి యుద్ధం ఎట్లా ఉందంటే, ఎదురు కనపడినటువంటి వాడు చావటమే కానీ మళ్ళీ పారిపోవటం కూడా లేదు. ఆ ప్రకారంగా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో కళింగరాజు భీముడిని ఎదిరించాడు. భీముడు తన యొక్క రథాన్ని ఆ కళింగరాజు యొక్క రథం పక్కకి తీసుకెళ్ళి పిడికిలి బిగించి ముష్టిఘాతంతో అతన్ని సంహరించాడు కళింగరాజు. ఆ తర్వాత ధ్రువుని యొక్క రథం దగ్గరికి వెళ్ళాడు భీముడు. అతన్ని కూడా పిడికిలు బిగించి ముష్టిఘాతంతో సంహరించాడు. ఆపై జయరాత్రుడు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళాడు. అతన్ని అరచేతులతో చరిచి అతన్ని సంహరించాడు. అప్పుడు కర్ణుడు భీముడు తెగబడి అందరినీ కూడా సంహరిస్తున్నాడని ఒక తీవ్రమైనటువంటి శక్తిని ప్రయోగించాడు భీముడి మీద. భీముడు దాన్నే పట్టుకొని కర్ణుడి మీద విసిరాడు. దాని నూనె బాణంతో కర్ణుడు 2 ముక్కలు చేశాడు. తర్వాత తనను ఎదిరించినటువంటి దుర్యోధన సోదరులు దుర్మధుడు, దుష్కర్ణుడు భీముడిని ఎదిరిస్తే ఆ ఇద్దరిని చంపడానికి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క రథాలని కాలితో తొక్కి వాళ్ళని పిడికిలతో కొట్టి ముద్ద చేసి సంహరించాడు. దీంతో దుర్యోధనుడి యొక్క సోదరులు 34 మందితో పాటుగా ఈ రాత్రి ఇద్దరితో ప్రారంభమైంది 36. సాక్షాత్తు రుద్రుడే వచ్చి యుద్ధం చేస్తున్నాడేమో అని సేనలన్నీ కూడా భయపడి పారిపోతూ ఉన్నాయి. అదే సమయంలో తన యొక్క కుమారుడు భూరిశ్రవుణ్ణి సాత్విక సంహరించినటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని తన కుమారుడు చెయ్యి తెగి ప్రాయోపవేశానికి కూర్చున్నప్పుడు సాత్విక సంహరించాడు కనుక ఆ సాత్విక మీద ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి భావనతో సోమదత్తుడు సాత్వికను ఎదిరించాడు. సాత్వికతో అంటున్నాడు, సాత్వికి క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టావు, శౌర ధర్మాన్ని అనుసరించావు. అర్జునుడు బాహువుని ఖండించాడు. అప్పుడు నా కుమారుడు ప్రాయోపవేశానికి కూర్చున్నాడు. అటువంటి కుమారుణ్ణి నీవు అన్యాయంగా సంహరించావు. ఇదేనా నీ పరాక్రమం? మరి దుర్మార్గుడా, ఈ రాత్రి అర్జునుడు నీకు సహాయం చేస్తున్నప్పటికీ కూడా నిన్ను చంపకుండా నేను వదిలిపెట్టను. అలా కనుక నిన్ను చంపకపోతే నేను నరకంలో పడిపోతా అన్నాడు. ఆ మాటలకి సాక్షికి అంటున్నాడు, ఓ కౌరవయ్య, నీ కొడుకు భూరిశ్రవుడు, మరో కొడుకు శలుడు ఇద్దరూ మరణించారు. ఇప్పుడు నీవు మిగిలావు కనుక నీ కొడుకులకి తోడుగా నీవు కూడా వెళ్ళాలంటే ఇప్పుడు నిన్ను సంహరించాలి కనుక నిన్ను సంహరించి నీ కొడుకులతో పాటుగా నువ్వు కూడా హాయిగా చక్కగా స్వర్గానికి వెళుదువు కానీ అని బాణవర్షాన్ని కురిపించాడు సాక్షికి సోమదత్తుడి మీద. 2000 ఏనుగులతో దుర్యోధనుడు, 10,000 గుర్రాలతో శకుని సోమదత్తుడికి తోడుగా వచ్చారు. పోరు బాగా తీవ్రమైపోయింది. సాక్షికి బాణఘాతానికి సోమదత్తుడు గాయపడి రథం వెనక భాగంలో పడిపోయాడు మూర్ఛిల్లి. అప్పుడు సారథి ఆ రథాన్ని యుద్ధరంగం నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ద్రోణుడు కోపంగా సాత్విక మీదకి వచ్చాడు.
ద్రోణుడు సాత్విక మీదకి రావడంతో అర్జునుడు ద్రోణాచార్యుడిని ఎదిరించాడు. అర్జునుడు దక్షిణం వైపు, భీముడు ఉత్తరం వైపు నిలిచి కురుసేనలన్నింటినీ కూడా చిన్న భిన్నం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అశ్వత్థామ సాత్వికని చంపాలని రాగా ఘటోత్కచుడు ఎదురొచ్చాడు ఒక పెద్ద రథం మీద. ఘటోత్కచుడిని చక్కగా వర్ణించారు మనకి మహాభారత యుద్ధంలో. అతడి యొక్క రథం అంట పొడవు కానీ వెడల్పు కానీ 12,000 జానలు, 12,000 జానల రథం అంట అతడిది. దానికి కట్టినటువంటి అవి ఏమిటో ఎవరికి తెలియదు. అవి ఏనుగులు కాదు, గుర్రాలు కాదు, కానీ ఏనుగులంతలో ఉన్నాయి, ఏనుగులంత సైజులో ఉన్నాయి. అవి ఏం కట్టాడో మరి రాక్షసుడు ఎవరికీ తెలియదు. ఆ ప్రకారంగా అటువంటి రథం మీద వస్తున్నాడు ఘటోత్కచుడు ఒక అక్షౌహిణి సేనను తీసుకొని. ఎలా ఉన్నాడు? నోరు తెరిచినటువంటి యముడిలాగా అందరినీ భయపెడతా ఉన్నాడు. సాధారణంగా రాక్షసులకి రాత్రిపూట విపరీతమైనటువంటి బలం పెరుగుతుంది. అప్పుడు ఆ ఘటోత్కచుడు చేసినటువంటి సింహనాదానికి ఏనుగులు మలమూత్రాలు విడిచిపెట్టి దుర్యోధనుడు, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళంతా దిక్కులు బట్టి పారిపోయారు. అశ్వత్థామ ఒక్కడే ఎదిరించాడు ధైర్యంగా ఘటోత్కచుడిని. ఇద్దరు భయంకరంగా పోరాడుతూ ఉన్నారు. ఒక భయంకరమైనటువంటి చక్రాన్ని, చక్రం అంటే ఏదో మనం చూసే సుదర్శన చక్రం లాగా చిన్నది కాదు. చక్రం అంటే ఏ రథ చక్రం కంటే పెద్దది. దానికి అన్నీ కూడా పళ్ళుంటాయి, చుట్టూరు కూడా పళ్ళుంటాయి. అదిగో అటువంటి చక్రాన్ని అశ్వత్థామ మీద వేశాడు. అశ్వత్థామ దాన్ని 2 ముక్కలుగా ఖండించాడు. అప్పుడు ఘటోత్కచుడి యొక్క కుమారుడు ఉన్నాడు అంజనపర్వుడు. ఆ అంజనపర్వుడు అశ్వత్థామ మీద చెలరేగిపోయాడు. అశ్వత్థామ ఆ అంజనపర్వుడి యొక్క గుర్రాలని, సారథిని చంపి అతడు కత్తి విసిరేటప్పటికల్లా దాన్ని 2 ముక్కలు చేశాడు. ఆ అంజనపర్వుడు మళ్ళీ గదను విసిరేటప్పటికల్లా దాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఆ తర్వాత అంజనపర్వుడిని చంపేశాడు అశ్వత్థామ. దాంతో ఘటోత్కచుడు తీవ్రమైనటువంటి కోపంతో అనేకమైనటువంటి మాయల్ని ప్రదర్శించాడు. అశ్వత్థామను తీవ్రంగా గాయపరిచాడు ఘటోత్కచుడు. ఘటోత్కచుడు ఇక్కడ మాయమై పెద్ద పర్వతం ఎదురుగా వచ్చింది. అంటే పర్వతాకారం దాల్చాడు. వజ్రాస్త్రాన్ని ప్రయోగించి ఆ పర్వతాన్ని కాస్త భేదించాడు అశ్వత్థామ. ఆ తర్వాత మెరుపులతో కూడినటువంటి మేఘాన్ని సృష్టించాడు. వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ మెరుపులన్నీ కూడా ఖాళీ చేశాడు. ఘటోత్కచుడు సింహ శార్దూల మదపుటేనుగులతో అశ్వత్థామ పైకి వచ్చాడు. వాళ్ళని చూచి దుర్యోధనుడు విషాదానికి లోనయ్యాడు. అశ్వత్థామ ఘటోత్కచుల మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. చివరికి ఘటోత్కచుడు వేసినటువంటి బాణాలతో రథంలో వణికిపోతూ మూర్ఛపోయి పడిపోయాడు అశ్వత్థామ. తిరిగి మళ్ళీ వాళ్ళ మధ్య యుద్ధం జరిగింది. అశ్వత్థామ మళ్ళీ తేరుకున్నాడు. ఘటోత్కచుడి మీద తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగించాడు. ఒక గొప్ప బాణాన్ని సూటిగా ఆ ఘటోత్కచుడి యొక్క హృదయానికి చుచ్చికొట్టాడు. అది ఘటోత్కచుడి యొక్క హృదయాన్ని చీల్చుకొని వెనక వైపు నేలలో గుచ్చుకుంది. దాంతో ఘటోత్కచుడు పడిపోయాడు. అప్పుడు దృష్టజ్యుమ్నుడు వచ్చి ఆ రథాన్ని ప్రక్కకి తీసుకొని పోయాడు. అలా ఘటోత్కచుడికి అశ్వత్థామకి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఇక ద్రౌపద మహారాజు కొడుకుల్ని, కుంతిభోజుని యొక్క కొడుకుల్ని, అనేక మంది రాక్షసుల్ని అశ్వత్థామ చంపేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఘటోత్కచుడి మీద విజయం సాధించేటప్పటికీ పూర్తి ధైర్యం వచ్చింది. అది చూసి ధర్మరాజు, భీముడు, సాత్వికి, దృష్టజ్యుమ్నుడు తీవ్రమైనటువంటి క్రోధంతో అశ్వత్థామని ఎదిరించారు. అయితే సోమదత్తుడు మళ్ళీ సాత్వికిని ఎదిరించాడు. అంతకుముందు సాత్వికి చేతిలో మూర్ఛితుడై పడిపోయినటువంటి వాడు ఇప్పుడు మళ్ళీ వేరొక రథం మీద వచ్చి సాత్వికిని ఎదిరించాడు.
సాత్విక మీద తీవ్రమైనటువంటి శరవర్షం కురిపించాడు. సాత్వికి సోమదత్తుడిని తీక్షణమైనటువంటి బాణాలతో గాయపరుస్తున్నాడు. ఇద్దరు తీవ్రంగా పోరాడుతుండగా సోమదత్తుడు సాత్వికి విడిచినటువంటి బాణంతో గాయపడి మళ్ళీ రథం మీద పడిపోయాడు. తన కుమారుడి యొక్క పరిస్థితిని చూచి సోమదత్తుడి తండ్రి బాహిలికుడు, భీష్ముడికి పెదతండ్రి ఈ బాహిలికుడు, ఆనాడు యుద్ధరంగంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరిలోకి కూడా భీష్ముడి కన్నా పెద్ద వయసు ఉన్నటువంటి వాడు బాహిలికుడు. ఆయన సోమదత్తుడి యొక్క తండ్రి. అతను వచ్చాడు భీముడి మీదకి. బాహిలికుడిని గాయపరిచాడు భీముడు. బాహిలికుడి శక్తిని ప్రయోగించాడు. దాంతో భీముడు మూర్ఛిల్లాడు. మళ్ళీ వెంటనే తేరుకున్నాడు. ఒక గదని విసిరేటప్పటికల్లా ఆ గదాఘాతానికి బాహిలికుడు తల పగిలి సరిపోయాడు. ఇలా ఒక అక్షౌహిణి సేనాధిపతి అయినటువంటి బాహిలికుడు మరణించాడు. కౌరవ వంశవృద్ధుడు, భీష్ముడికి పెదతండ్రి అయినటువంటి బాహిలికుడు మరణించడంతో దుర్యోధను యొక్క సోదరులు 10 మంది, నాగదత్తుడు, దృఢరథుడు, మహాబాహువు, అయోభుజుడు, దృఢుడు, సుహస్తుడు, విరజుడు, ప్రమాధి, ఉగ్రుడు, అనుయాయి అనేటువంటి పేర్లు కలిగిన 10 మంది రథికులైనటువంటి వాళ్ళు భీముడిని ఎదిరించి బాణవర్షం కురిపించారు. భీమసేనుడు అతి తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగించి ఒక్కొక్కరి మీద ప్రయోగించి వారి యొక్క మర్మస్థానాలని భేదించి ప్రయోగించేటప్పటికి పెనుగాలికి పర్వతం మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఎట్లయితే రాలి కింద పడిపోతాయో ఆ ప్రకారంగా 10 మంది ధార్తరాష్ట్రులు కూడా ప్రాణాలు విడిచి రథాల మీద నుంచి కిందికి పడిపోయారు. దీనితో 36 + 10 46 మంది దుర్యోధన సోదరులు పోయారు. ఈ 14వ రోజు పగలు రాత్రి కలిపి. ఈ రాత్రి పూట 12 మంది, పగలు 34 మంది, మొత్తం 46 మంది ఇప్పటికీ సంహరించబడ్డారు. అంటే ఈ దుర్యోధనుడి యొక్క బెటాలియన్లో సగం మంది పోయారు 14వ రోజు. ఎందుకంటే 100 మంది కదా ఉంది, 100 మందిలో 46 మంది పోయారు. ఇక 10 మంది ధార్తరాష్ట్రులు మరణించేటప్పటికీ కర్ణుని యొక్క సోదరుడు వరకరథుడు, కర్ణుడి యొక్క పుత్రుడు వృషసేనుడు, 7 శకుని యొక్క సోదరులు భీముడి మీద దాడి చేశారు. భీముడు వృషసేనుడి మీద బాణవర్షాన్ని కురిపించాడు. వృషసేనుడు కూడా కర్ణుడితో దాదాపుగా సమానమైనటువంటి పరాక్రమశాలి, మహావీరుడు. ఇక శకుని యొక్క సోదరుడు శతచంద్రుడు అనేటువంటి వాడిని భీముడు సంహరించాడు. దాంతో శకుని సోదరులు 6. ఆ 6లో 5 గవాక్షుడు, శరభుడు, విభుడు, శుభగుడు, భానుదత్తుడు అనేటువంటి 5 శకుని సోదరులు గాంధార వీరులు భీముడి మీద దాడి చేసి బాణాలతో కొట్టగా భీముడు ఆ బాణాల దెబ్బలు తింటూ వాటిని తప్పించుకోవాలా. ఆ బాణాల దెబ్బల్ని తింటూ ఆ 5 మహారథుల మీద 5 బాణాలు వేసి వాళ్ళ 5 చంపేశారు. దాంతో రాజులంతా కూడా చలించిపోతా ఉన్నారు. ఇక మరొక చాట ధర్మరాజు క్రుద్ధుడై ద్రోణాచార్యుడు చూస్తుండగానే అంబష్టుడు, మాలవుడు, త్రిగర్త దేశీయులు, శివిదేశీయులు వాళ్ళందరినీ కూడా మృత్యులోకానికి పంపించాడు ధర్మరాజు ద్రోణాచార్యుడు ఎదురుగా. రణభూమి మొత్తం కూడా రక్తపు బురదగా తయారైపోయింది. దానితో ద్రోణుడు తీవ్రమైనటువంటి క్రోధంతో ధర్మరాజు మీద వాయువ్య అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం ధర్మరాజుని గాయపరిచింది. అయితే ధర్మరాజు కూడా తన దివ్యాస్త్రంతో ఆ అస్త్రాన్ని ఉపసంహరింపజేశాడు. వరుసగా ద్రోణాచార్యుడు వారుణాస్త్రాన్ని, యామ్యాస్త్రాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని, త్వాష్టాస్త్రాన్ని, సావిత్రి అస్త్రాన్ని ప్రయోగించాడు. అంటే ద్రోణాచార్యుడు ఇప్పుడు తెగించి, సాధారణంగా ఎవరు కూడా ఇలా అస్త్రాలను వరుసగా ప్రయోగించరు, తెగించి యుద్ధం చేస్తున్నాడు.
ఇది ధర్మమా అధర్మమా ఎదురుగా వచ్చినటువంటి వాడు ఎవరా అనేటువంటి విషయంతో సంబంధం లేదు. ఆ ప్రకారంగా వేసినప్పటికీ ధర్మరాజు వాటన్నింటినీ కూడా తన యొక్క దివ్యాస్త్రాలతో ఖండించేశాడు. దుర్యోధనుడి యొక్క ప్రోద్బలంతో ధర్మరాజును చంపేసేయాలి అని ఐంద్రాస్త్రాన్ని ప్రాజాపత్యాస్త్రాన్ని ప్రయోగించాడు ద్రోణాచార్యుడు. అప్పుడు ధర్మరాజు మహేంద్రాస్త్రాన్ని ప్రయోగించి వాటిని నివారించాడు. తిరిగి ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అంటే బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడు ప్రయోగిస్తారనంటే చాలా అరుదుగా ప్రాణం మీదకి వచ్చినప్పుడు ప్రయోగిస్తారు. కానీ ఇప్పుడు ద్రోణాచార్యుడికి ప్రాణం మీదకి ఏమి రాలా. కానీ ఎలాగైనా సరే ఈ పాండవ సేనని చిక్కిన వాడిని చిక్కినట్టు సంహరించేసేయాలనుకున్నాడు. అప్పుడు ధర్మరాజు కూడా బ్రహ్మాస్త్రంతోనే ఆ బ్రహ్మాస్త్రాన్ని నివారించాడు. ఇప్పుడు ద్రోణుడు ధర్మరాజును వదిలిపెట్టేసి పాంచాల సేన మీదకి వెళ్ళాడు. వాళ్ళ మీద వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ వాయువ్యాస్త్రం పాంచాల సేనలను సంహరించేస్తూ ఉంది. దానితో పాంచాలంతా కూడా భయంతో పారిపోతూ ఉన్నారు. అప్పుడు భీమార్జునులు ద్రోణుడి మీద శరసమూహాన్ని కురిపిస్తున్నారు. కౌరవ సేన వాళ్ళ ధాటికి నిలవలేకపోతూ ఉంది. నిద్ర వల్ల, చీకటి వల్ల. ఎందుకంటే నిద్రపోయి మళ్ళీ తెల్లవారే కనుక యుద్ధానికి కనుక వస్తే నూతనమైనటువంటి ఉత్సాహంతో సైనికులు ఉంటారు. కానీ ఇప్పుడు నిద్రపోల, సూర్యాస్తమయంతో యుద్ధమైంది. ఒక గంట సేపు సేనలన్నీ కూడా వాళ్ళ శిబిరాలకు వెళ్ళి అక్కడ మాట్లాడుకోవటం పూర్తి చేసి మళ్ళీ వచ్చారు. వచ్చినప్పటికీ పూర్తిగా చీకటి. దీపాలు వెలిగించారు. వెలిగించిన దీపాలు వెలిగించినట్టుగా ఉండవు. ఎందుకంటే అది యుద్ధరంగం. ఒక బాణాన్ని వేస్తూ ఉంటే విపరీతమైనటువంటి గాలి వస్తుంది. ఒక అస్త్రాన్ని వాయువ్యాస్త్రాన్ని ప్రయోగిస్తే అంతా గాలి. ఆ గాలికి మొత్తం అన్నీ ఆరిపోతాయి. ఆ ప్రకారంగా ఆ చీకటి కారణంగా నిద్ర లేకపోవటం వల్ల సేనలన్నీ కూడా తీవ్రమైనటువంటి విషాదంలో చిక్కి బాధలకి గురై చెల్లా చెదరైపోతూ ఉన్నాయి. ఈ ప్రకారంగా తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటే తన సేనలన్నీ కూడా పారిపోతూ ఉంటే చూచాడు దుర్యోధనుడు. కర్ణుడితో అంటున్నాడు, ఓ మిత్రమా, చూస్తున్నావు కదా మన సేనలు భీముడి యొక్క ధాటికి తట్టుకోలేక ఎలా పారిపోతా ఉన్నాయో. ఇప్పుడు మన సేనల్ని నువ్వు మాత్రమే రక్షించాలి. భీమార్జునులు నువ్వే ఎదుర్కోగలవు. నీవు మాత్రమే ఎదుర్కోవాలి. ఈ ఆపత్ సమయంలో మన సేనను రక్షించేటువంటి వాడివి ఇప్పుడు నువ్వే అన్నాడు. దానికి కర్ణుడు అంటున్నాడు, దుర్యోధన, అర్జునుడిని గెలవటం దేవేంద్రుడికి కూడా సాధ్యమయ్యేటువంటిది కాదు. ఈ మాటలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అర్జునుడిని గెలవటం దేవేంద్రుడికి కూడా సాధ్యం కాదు. అయినప్పటికీ నీ కోసం నేను ఏమైనా చేస్తా, నా ప్రాణాలు అర్పిస్తా. దేవేంద్రుడు ఇచ్చినటువంటి శక్తిని అర్జునుడి మీద ప్రయోగించి అతన్ని చంపేస్తా. దానితో కృష్ణుడు పాండవులు నిర్వీర్యులైపోతారు. అప్పుడు వాళ్ళని సంహరించడం తేలిక. కాబట్టి నేనుండగా నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అనుచరులతో సహా పాండవులందరినీ కూడా నేనే సంహరిస్తా. ఈ రాత్రికే సంహరిస్తా. నీకు రాజ్యాన్ని కట్టబెడతా అన్నాడు కర్ణుడు. కర్ణుడు అలా అంటూ ఉంటే పక్కనే ఉన్నాడు కృపాచార్యుడు. కృపాచార్యుడు అందుకున్నాడు, కర్ణ, మాటలతోనే కనుక పని జరిగితే ఇక మనకు అసాధ్యమైనటువంటి కార్యం ఏముండదు. ప్రగల్భాలు మాత్రం బాగానే పలుకుతున్నావు. రణభూమిలో అనేక సార్లు పాండవులతో పోరాడావు. ఎప్పుడూ పాండవులే జయిస్తున్నారు, కానీ నువ్వెప్పుడన్నా జయించావా? అర్జునుడితో నీకు ఎన్నిసార్లు యుద్ధం జరిగినా లేదా పరోక్షంగా యుద్ధం జరిగినా అర్జునుడే జయిస్తున్నాడు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు జయించలా. నీవు జీవించి ఉన్నంత వరకు దుర్యోధనుడికి భయం అక్కర్లేదా?
గంధర్వులు దుర్యోధనుడిని కట్టి తీసుకువెళ్తా ఉంటే ఆకాశ మార్గాన, అప్పుడు ఎక్కడున్నావయ్యా నువ్వు? యుద్ధరంగం నుంచి పారిపోయి అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నావు. అందరికన్నా ముందు పారిపోయావు, నీ తర్వాతనే ఎవడన్నా పారిపోతే. ఇక విరాట్ నగరంలో కౌరవులు అందరూ కలిసి ఉత్తర గోగ్రహంలో అర్జునుడిని ఎదిరించారు. అర్జునుడు ఒక్కడే వచ్చాడు. ఉత్తరుడు సారథిగా ఉన్నాడు. ఆ సమయంలో భీష్ముడిని, ద్రోణాచార్యుడిని, నన్ను, అశ్వత్థామని, దుర్యోధనుడిని, దుశ్శాసనుడిని, శకునిని, నిన్ను అందరినీ ఓడించి ఆ అర్జునుడు గోవుల్ని మరలించుకొని వెళ్ళాడు కదూ. మరి ఇంతమంది సేనలుండి ఇంతమంది మహావీరులు తోడుగా ఉన్నప్పుడు ఒక్క అర్జునుడు నువ్వేం చేయలేకపోయావే? ఏమైపోయింది నీ బలం? నువ్వా అర్జునుడిని సంహరించేది? శ్రీకృష్ణుడిని సంహరించేది నువ్వా? నీవు సోదరులతో సహా అర్జునుడి చేతిలో ఓడిపోయినటువంటి విషయం నీకు గుర్తులేదా? రణరంగంలో ఒక అర్జునుడికే చాలనటువంటి వాడివి నీవు. అటువంటి నీవు కృష్ణుడితో సహా పాండవులందరినీ సంహరిస్తావా? మాటలు మాని యుద్ధం చేయవయ్యా అన్నాడు కృపాచార్యుడు కర్ణుడితో. కర్ణుడికి బాగా కోపం వచ్చింది. ఎందుకంటే తను ఇట్లా మాట్లాడిన తర్వాత ఎవరికైనా కోపం వస్తుంది. ఆచార్య, నేను కృష్ణుడితో సహా పాండవుల్ని సంహరిస్తే నీకేమిటయ్యా నష్టం అంటే, ఈయన సంహరించాడు, ఆయన బాధపడుతున్నాడు. కృష్ణుడితో సహా పాండవుల్ని నేను సంహరిస్తే నీకేంటి నష్టం? నేను తప్పకుండా వాళ్ళందరినీ సంహరించి నిష్కంటకమైనటువంటి ఈ సమస్తమైనటువంటి భూవలయాన్ని దుర్యోధనుడికి అప్పగిస్తా అన్నాడు కర్ణుడు. అప్పుడు కృపాచార్యుడు అంటున్నాడు, రాధేయ, కృష్ణార్జునులు అజేయులు. ధర్మరాజు సత్యవాక్పాలకుడు, ధర్మాసక్తుడు, కృతజ్ఞుడు, బ్రాహ్మణ భక్తుడు, ధీరుడు. ఆయన యొక్క సోదరులు బలవంతులైనటువంటి వాడు, పరాక్రమవంతులైనటువంటి వాడు, పెద్దల యందు గౌరవం కలిగినటువంటి వాడు, కీర్తివంతులైనటువంటి వాడు, ప్రాజ్ఞులైనటువంటి వాడు, ధర్మతత్పరులైనటువంటి వాడు. అటువంటి పాండవులకి ఏనాటికి వినాశనం సంభవించదు అన్నాడు కృపాచార్యుడు. అప్పుడు కర్ణుడు నవ్వుతూ, ఆచార్య, పాండవుల గురించి నువ్వు సత్యమే చెప్పావు. పాండవులు అజేయులు అయినప్పటికీ కూడా నా దగ్గర ఇంద్రదత్తమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తితో అర్జునుడిని చంపేస్తా. దాంతో మిగిలినటువంటి వాళ్ళని చంపడం మహా తేలిక. నీవు బ్రాహ్మణుడివి, వృద్ధుడివి, యుద్ధానికి పనికిరావు. నువ్వు పాండవులు అంటే నీకు ప్రీతి, మీరంతా పాండవ పక్షపాతులు, అందుకే ఇలా మాట్లాడుతూ ఉన్నాను. ఇక ఇలాగే ఇంకొక మాట కనుక మాట్లాడితే నీ నాలుక తెగ్గొస్తాను అన్నాడు కర్ణుడు. మరి ఇంత మాట అన్న తర్వాత పక్కనే ఉన్నాడు మేనల్లుడు అశ్వత్థామ. మరి ఊరుకుంటాడా? మరి ఏమంటున్నాడు? మరి ఇది ఎంత దూరం పోయింది? అంతర్యుద్ధం అంటే వీళ్ళల్లో వీళ్ళు ఎంత దూరం పోయింది అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం.